ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిన్నటి దినం వారి కార్యాలయానికి నేను పోయి ప్రజలకు సంబంధించి ఉండే అసౌకర్యాన్ని ఏదైతే ప్రస్తావించినానో ఆ ప్రస్తావనకు సంబంధించి నా ఉద్దేశమైతే నిన్నటికి ఇప్పటికీ మార్పు లేదు. పేద ప్రజలకు సంబంధించి సామాన్య ప్రజలకు సంబంధించి 3 బాటలు మించి ఉంటే మేము పట్టుకుంటాము నేరము అనే ఆ చట్టమే తప్పు. ఆ చట్టాన్నే సవరణ చేయాల శాసనసభలో. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం కానీ ఇతర దేశాలకు సంబంధించిన మద్యం కానీ బ్లాక్ మార్కెటింగ్ చేసే క్రమంలో 3 బాటలు మించి ఒక మనిషి దగ్గర ఉంటే నేరం అనే చట్టం చేస్తే పర్వాలే. ఏపీ బ్రూవరీస్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేత విక్రయించబడిన బాటళ్ళు మన కుటుంబ అవసరాల కోసం 5, 6, 7 ఉంటే తీసుకుపోతూ ఉంటే దాన్ని నేరంగా పరిగణించి సామాన్యులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు తీసుకుపోయి కేసులు నమోదు చేయడం వలన ప్రజల అసౌకర్యానికి గురవుతారు. ప్రభుత్వం పట్ల అసహనాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఈ చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన చట్టం కాదు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా నేరం కాకుండా ఉండబడినటువంటి అంశాన్ని చట్టంలో నుంచి తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది నా ఉద్దేశం. నేను పోయినది కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోయినది కూడా ఒక సామాన్యమైన ప్రజాతనం కార్యకర్త అని చెప్పినారు. TV5 కాదు, ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలలో ఒకరు, తొగట కులస్తులు, పేదవాడు. తన తల్లి మరణిస్తే కర్మకాండ చేసుకునే క్రమములో సాంప్రదాయబద్ధంగా బ్రాందీ షాప్కి పోయి విస్కీ బాటలు కొనుక్కొని ఇంటికి పోయేటప్పుడు 3 బాటళ్ళ కంటే మించి మరొక 4 ఉన్నాయని చెప్పి అతని స్టేషన్ తీసుకుపోయినప్పుడు ఎక్సైజ్ కార్యాలయానికి నా తల్లి యొక్క కర్మకాండలో పాల్గొనడానికి ఆలస్యం అయిపోతుందని చెప్పి బాధపడితే నాకు ఫోన్ చేస్తే నేను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి పోయి ఇది తప్పు అని చెప్పి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఈ క్రమములో నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమములో నేను ఏమైతే ఉపయోగించినానో పదజాలం అంటే అక్కడ ఎస్ఐ గారు ఉండి మా మీద కూడా ఒత్తిడి ఉంది సార్, కేసులు టార్గెట్ ఇచ్చినారు పెట్టాలని మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఎస్పీ గారో ఎస్పీ గారో అని అన్నప్పుడు ఏఎస్పీ కాదు, ఎస్పీ గారు కాదు, ఎస్పీ గారి అమ్మ మొగుడైనా సరే అట్లా చేస్తే నేను అంగీకరించను, పేదవారికి నష్టం చేస్తే అని నేను ప్రస్తావించినది. నేను పూర్తిగా మాట్లాడినది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను, పోలీస్ శాఖకు సంబంధించిన ఎస్పీ గారిని కాదు. ఇది TV5 తప్పుగా చూపించే ప్రయత్నం చేసింది. ఒకవేళ ఎక్సైజ్ డిపార్ట్మెంటునైనా కూడా ఎస్పీ గారు కాకపోతే వారి అమ్మ మొగుడు అన్న పదము కడప జిల్లాలో సర్వసాధారణమైనటువంటి పదమే. అంటే మన సీరియస్నెస్ చెప్పడం కోసము నువ్వు చెప్పినా వినన్, మీ నాయన చెప్పినా వినన్, మీ అమ్మ మొగుడు చెప్పినా వినన్ అనే క్రమంలో ఉపయోగించే పదజాలమే తప్ప అది జిల్లావాసులకు అది బూతు పదం అయితే కాదు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నేను ఆ మాత్రము మాటనైనా కానీ ఆ పదజాలాన్ని ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదు. సామాన్యులు ఉపయోగించవచ్చు ఆ పదజాలం, నేను ఉపయోగించకూడదు. బాధ్యత కలిగిన ప్రజా జీవితంలో ఉండబడిన నేను ఉపయోగించకూడదు. అందుకే ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను ఉద్దేశించి ఎస్పీ అమ్మమ్మగుడు అన్నానో ఆ పదాన్ని నేను వెనక్కి తీసుకుంటా ఉన్నా. ఆ పదం వలన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఎవరైనా బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి కోరుతా ఉన్నా.